సరే, అంటే ఇట్లాంటి బ్లోఅవుట్స్ వచ్చినప్పుడు సహజంగానే చమురు సహజ వాయువులతో పాటు వచ్చే ఇతర గ్యాసెస్ కావచ్చు, వీటన్నిటి ప్రభావం కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎంతవరకు సురక్షితం అనే ఒక ప్రశ్న వస్తే దాన్ని ఎట్లా చెప్పాలి? అక్కడ వాటర్ కావచ్చు, లేకపోతే ఎయిర్ కానీ ఎంతవరకు సురక్షితం అనేది ఇక్కడ జనరల్గా ఏమిటంటేనండి, ఈ ఆయిల్ నిక్షేపాలలో మేజర్ కాంపోనెంట్ కార్బన్ అండి. అంటే హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ అవటం వల్ల ఏమవుతుందంటే బర్న్ అవగానే అవన్నీ కార్బన్ డైఆక్సైడ్ గాను మాయిశ్చర్ కిందను అంటే వాటర్ కింద అయిపోతాయి. కాబట్టి దానివల్ల అసలు ఏ రకమైన ప్రమాదం లేదు. కాకపోతే ఏంటంటే ఆ నిక్షేపాలలో గ్రౌండ్లో వీటితో పాటు హైడ్రోకార్బన్స్తో పాటు కొన్ని ఇంప్యూరిటీస్, సల్ఫర్ అని, ఇంకా అలాగే సమ్ నైట్రేట్స్ అని, ఇంకా కొన్ని ఇతరత్ర కెమికల్స్ ఉంటాయి. అవి చాలా తక్కువ మోతాదులు ఉంటాయి సహజంగా ఇలాంటి వాటిల్లో. అవి బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బర్న్ అయిన టెంపరేచర్ని బట్టి వీటిని బట్టి కొన్ని హైడ్రోజన్ సల్ఫైడ్ మాయిశ్చర్ కూడా ఉంది కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్గా కన్వర్ట్ అవుతాయి, కొన్ని సల్ఫర్ డైఆక్సైడ్ అవుతాయి. ఆ సల్ఫర్ డైఆక్సైడ్ ఏమో మాయిశ్చర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్ అవుతుంది. లేదు ఆ సల్ఫర్ డైఆక్సైడ్ మళ్ళీ టోటల్ బర్న్ అయినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అయ్యి మాయిశ్చర్తో కంటైనప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది. ఇట్లా రకరకాల రియాక్షన్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటి ఫార్మ్ అయినప్పుడు డ్రాప్లెట్స్ కింద వీటి పడి అక్కడ చెట్లు కానీ మొక్కల మీద కానీ అలాగే నీటిలో కానీ భూమి మీద కానీ అట్ట పడుతుంది. పడినప్పుడు చెట్లు ఇవన్నీ పాడైపోతాయి. నీటిలో పడినప్పుడు ఆ నీరు చాలా ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మరీ ఎక్కువ లీటర్ల కొద్దీ పడదు కదా. అందువలన కొంత పీపీఎం లెవెల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్స్ కంటెంట్ పెరగటానికి అవకాశం ఉంటుంది. అది పెరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజలు ముందు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ల్యాబ్లు కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ ల్యాబ్లు కానీ ఇలాంటి వాటిని శాంపిల్స్ తీసి అక్కడ ఆ వాటర్ని, సాయిల్ని, అలాగే ఎయిర్ని ఈ శాంపిల్స్ తీసి ఎంత ఉంది కాంపోనెంట్, ఎంత ఉంది చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే చాలా లిమిట్స్లోనే ఉంటాయి. ఒకవేళ లిమిట్స్ ఎక్సీడ్ అయినాయి అనే భావం కనుక వీళ్ళకి అనుకుంటే, బట్ ఎప్పుడైతే వీళ్ళు చేసి అవి లిమిట్లో ఉన్నాయంటే ప్రజలు కూడా సురక్షితంగా హ్యాపీగా సైకలాజికల్గా హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా వదిలేస్తే తక్కువలో ఉన్నా కానీ వాళ్ళు భయాందోళనలోనే ఉంటారు. అందుకని చేయాల్సిన నెస్టీ ఉంది. చేసేసినాక వన్స్ అది కనుక నిజంగానే ఎక్సీడ్ అయింది అనుకుందాం, కొంత లిమిట్స్ మరీ భారీగా అయిపోయినా కొంత అయినా మంచిది కాదు కాబట్టి అలా అయినప్పుడు వాళ్ళకి సురక్షితమైనటువంటి నీటిని సరఫరా చేసి ఈ నీటిని శుద్ధి చేయటానికి ఏం కార్యక్రమాలు చేయాలనేది ఎంత పెద్ద కష్టమైన కార్యక్రమం కూడా కాదు. ఆ వనరులను చేసుకోవచ్చు, మళ్ళీ రికవర్ చేసేయచ్చు, అది చేసుకోవచ్చు. ఈ సాయిల్ వరకు వచ్చేసరికి ఆ సాయిల్లో పంటలను భవిష్యత్ పంటలు పంటకి వీలుగా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని